హాయ్ తెలుగైట్స్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ రిక్వెస్ట్. శనివారం ఇది ఒక సాటర్డేనే కాదు, ప్రతిరోజు చూడాల్సిన సినిమా థియేటర్లో ఉన్నంత వరకు. ఆల్రెడీ ఇది ఒకసారే కాదు, 2 సార్లు కూడా చూడాల్సిన సినిమా అనమాట. ఎవరి కోసం చూడాలి, ఎందుకోసం చూడాలంటే ఈ సినిమాలో హీరోలు వచ్చేసి ఇద్దరు. విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన ఎస్జే సూర్య అండ్ నాని అనమాట. ఇద్దరు కూడా త్రూ అవుట్ ది ఫిలిం వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అయితే షేక్ ఆడిస్తారు. రెండు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ బీభత్సంగా ఉంటది. మెయిన్‌గా చెప్పుకోవాలంటే 'ఎస్‌జే సూర్య'. మీకు 'ఎస్‌జే సూర్యని' స్క్రీన్ మీద చూస్తున్నంత సేపయితే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చిద్ది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎనకాల నుంచి వచ్చిద్ది. పూనకాలనమాట. 'ఎస్‌జే సూర్య' ఉన్నంత సేపయితే మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌కి అసలు డోకా ఉండదు. ఈ సినిమా ఏం సస్పెన్స్ థ్రిల్లర్ ట్విస్టులతో ఉన్న సినిమా కాదు. స్టోరీ మనకి ఫస్ట్‌లోనే చెప్పేశారు. మరి స్టోరీ కోసం కాకుండా ఎందుకు మనం థియేటర్‌కి వెళ్లి చూడాలంటే వే ఆఫ్ ప్రెజెంటేషన్ అనమాట. 'ఎస్‌జే సూర్య' క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసిన విధానం ఉంటది. అతను ఒక సైకోపాత్ 'ఎస్‌జే సూర్య'. కానీ దాని నుంచి తెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వేరే పీక్స్‌లో ఉంటది. దానికి తగ్గట్టుగానే 'నాని' క్యారెక్టర్ ఉంటదనమాట. సో, ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని చాలా చాలా బావుంటాయి. క్లైమాక్స్ కొంచెం డల్ అయినా సరే, మనకు ఓవరాల్‌గా సరే ఒక మంచి మాస్ సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చిద్ది ఖచ్చితంగా. ఇంక ఈ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అది 'ఎస్‌జే సూర్య' అనుకుంటున్నారా? కాదు. 'నాని' అనుకుంటున్నారా? కాదండి. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనమాట. అసలు సూపర్ ఉంటది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. 'నాని' సీన్స్‌కి గాని, 'ఎస్‌జే సూర్య' గారి సీన్స్‌కి గాని అంత బాగా ఎలివేట్ అయినాయంటే, దానికి మెయిన్ కారణం అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అసలు సినిమాలో ఉన్నయన్నీ రెగ్యులర్ సీన్స్ అనమాట. ఒక మాస్ సీన్ పడిద్ది. దానికి ఒక ఎలివేషన్ షాట్ ఉంటది. కానీ అంతలా హైలైట్ అయ్యాయంటే దాని అర్థం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనమాట. వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీ అనేది అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్నందువల్లే ఈ 'రిసైబ్' అనేది చాలా టేస్ట్‌గా వచ్చిందనమాట. 'నాని' గారి మాటల్లో చెప్పాలంటే. మెయిన్‌గా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది 'ఎస్‌జే సూర్య' గారు, 'నాని' గారు అండ్ హీరోయిన్ గారు. వీళ్ళు చుట్టూనే మెయిన్‌గా తిరిగిద్ది. అండ్ 'మురళీ శర్మ' గారు ఉంటారు. అండ్ 'ఎస్‌జే సూర్య' అయితే వైలెన్స్‌తో పాటు ఫన్ యాంగిల్ కూడా తీసుకొచ్చిన విధానం అయితే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో ఒక 2 మినిట్స్ అయితే పడి పడి చచ్చిపోతామనమాట 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగ్‌తో. 'ఎస్‌జే సూర్య' లేకపోతే 'సరిపోదు శనివారం' ఫిల్మ్ లేదనే చెప్పుకోవాలనమాట. అంతలా క్రియేట్ చేశారు ఆయన ఇంపాక్ట్. ఇంకా ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్ అంటే వన్ టైమ్ వాచబుల్ కాదు. మినిమమ్ 2 సార్లు చూడాల్సిన సినిమా అంటే. ఎందుకంటే మెయిన్‌గా 'ఎస్‌జే సూర్య' గారి కోసం, ఇంకొకటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం అండ్ 'నాని' గారి కోసం. ఇప్పటివరకు ఎవరన్నా మీరు ఈ మాస్ ఎంటర్‌టైనర్ చూడలేదంటే ఖచ్చితంగా వెళ్లి థియేటర్‌లో చూడండి. మీకైతే డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చిద్ది. సో, అంతేనండి. సినిమా రివ్యూ అయితే అంతే. కొత్తగా మన ఛానెల్‌కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్. బై బై ఎవ్రీవన్.